హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మాస్టర్ మిడిల్ క్లాస్ లైఫ్ వెళ్ళే. ఈరోజు మన టాపిక్ ఐబొమ్మ ఏంటి? ఇప్పుడు ఐబొమ్మ అనేది మొత్తం 2 స్టేట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఐబొమ్మ ఏంటో తెలుసు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో హైయెస్ట్ శాలరీస్ ఉన్న వాళ్ళు థియేటర్స్కి వెళ్తారు. ఒకటి ఇక్కడ హైయెస్ట్ టికెట్ రేట్స్, హైయెస్ట్ క్వాలిటీస్, మిస్టేక్స్. ఇప్పుడు బాహుబలి మూవీ ఉంది, దానికి 450 crores ఖర్చు పెట్టారు. అది ఒక రీజనబుల్. ఆ 450 crores ఖర్చు పెట్టారు కాబట్టి టికెట్ కాస్ట్ పెంచారు ఫస్ట్ 2 weeksకి. సినిమా లక్కీగా హిట్ అయింది కాబట్టి పెట్టిన దానికి వచ్చింది. దాని తర్వాత త్రిబుల్ ఆర్కి 1000 crores బడ్జెట్ అవ్వడానికి అనుకోకుండా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్ళీ కోవిడ్ 1, 2, 3 పెరగడంతో అనుకోకుండా సినిమా బడ్జెట్ అనుకున్న బడ్జెట్కి 3 రెట్లు ఎక్కువైంది. అందుకని టికెట్ కాస్ట్లు పెంచారు. ఇప్పుడు వస్తున్న సినిమా రోబో కూడా అంతే. కానీ ఇప్పుడు వస్తున్న సినిమా బడ్జెట్లు ఎలా వస్తున్నాయంటే సార్, నాగార్జున 10 కోట్ల నుంచి 24 కోట్లు, రజనీకాంత్ 150 కోట్లు, ఇలా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాం. అక్కడే లివింగ్ కాస్ట్ బడ్జెట్ ఒకలాగా, అదే అనుకుంటే డైరెక్టర్ 50 కోట్లు ఇచ్చాలంటే ఏళ్ళకేళ్ళకి షూటింగు. ఇదంతా తడుసు మూపిడైపోతుంది. ఆ తడుసు మూపిడైపోయిన దాని టికెట్ కాస్ట్ రూపంలో త్రిబుల్లో పెంచారు. బాగా పెంచేశారు. అలాంటప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు? ఇప్పుడు లక్షల్లో సంపాదించేవాడు 400 రూపాయలు టికెట్ చూడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు కుటుంబాన్ని తీసుకెళ్ళి. ఒక 20,000, 30,000 నెల జీతగాడు ఎక్కడైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయా? అలాంటప్పుడు వాడికి వేరే ఆల్టర్నేట్ ఏంటి? పైరసీయే కదా. అయితే దానికి ఆల్టర్నేటివ్ ఐబొమ్మే కదా. ఐబొమ్మ మరి అలాంటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐబొమ్మకే ఇస్తున్నారు, కానీ ఎవరైనా థియేటర్స్కి ఇస్తున్నారా? హీరోస్, ప్రొడ్యూసర్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్, మేకింగ్ ద ఫిల్మ్ వాల్యూస్. ఒకప్పుడు ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్ 25 స్పీడ్గా 30 ఫిల్మ్స్ ఎలా తీశాడు. 2000లో తన కెరీర్ మొదలైంది. ఇప్పుడు 25 years తన కెరీర్లో 32 ఫిలిమ్స్ ఎలా తీశాడు పూరి జగన్నాథ్. ఎలా తీశాడు? ఇప్పుడు వచ్చి ఏ డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఒకటే ఆలోచిస్తున్నాను, కానీ రెండో సినిమాకి అంత బడ్జెట్ పెట్టండి. ఇంత బడ్జెట్ ఎందుకు? కథలో దమ్ముండాలి. ఆ బడ్జెట్ పెట్టాలంటే అనుకున్నంత కథలో దమ్ముండాలి. ఆ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేయగాలి. ఏదో మగధీర 38 కోట్లతో తీస్తే 72 కోట్లు వచ్చిందని, దాని తర్వాత బాహుబలికి 450 కోట్లు అయితే 18. అవి అనుకోకుండా జరిగిన లెక్కలు. అనుకోకుండా జరిగిన లెక్క ప్రతి దానికి ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటాయి? ఇప్పుడు ఒకటి పోనీ మన టీవీ సీరియల్స్ వరకు వద్దాం. మన నార్త్కి సౌత్కి టీవీ సీరియల్స్ తేడా అంటే, ఇప్పుడు నార్త్ టీవీ సీరియల్స్ కొన్ని రోజులు మా టీవీలో హల్చల్ క్రియేట్ చేసాయి. ఎందుకు జనాలు ఎక్కువ నార్త్ టీవీ సీరియల్స్ ఎందుకు చూస్తారు? అప్పుడు మన వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకున్నారు? నార్త్ టీవీ సీరియల్స్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్టివిటీ బాగుంటుంది. ఇక్కడ 1000 ఖర్చు పెడితే అక్కడ వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు. ఇక జూనియర్ ఆర్టిస్టర్కి 500 రూపాయలు ఇస్తే అక్కడ జూనియర్ ఆర్టిస్టర్కి 2000 ఇస్తారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకున్న రేంజ్లో పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు తీశారు కాబట్టి అక్కడ టీవీ సీరియల్స్ హావా క్రియేట్ చేసాయి. మన కాస్ట్ ఆఫ్ లివింగ్లో అటువంటి టీవీ సీరియల్స్ వచ్చాయి అంత క్వాలిటీతో, అంత ప్రొడక్ట్లో ఏది రాలేదు కదా. ఈ టీవీలో రాలేదు, జెమినీ టీవీలో రాలేదు. మళ్ళీ ఏమొచ్చి ఆ జీ తెలుగు మా టీవీలో హిందీ సీరియల్స్ అన్ని 70 హిట్ అవుతే పెద్ద గొడవ పెట్టాం. పెద్ద గొడవ పెట్టి దన్నాలు చేసాం. ఇక అందరు హిందీ సీరియల్స్కి అడాప్ట్ అయిపోయారు. హిందీ సీరియల్స్ చూడడం వల్ల అయితే తెలుగు డబ్బుడు అని చెప్పి అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లాన్ చేయండి. ఏ ప్రొడ్యూసర్ అయినా హై బడ్జెట్ సినిమాకి వెళ్ళే ముందర హీరో రేంజ్ ఏంటి? హీరో రేంజ్ కాదు, కథలో దమ్ము ఉండాలి ముందర. ఆ కథలో దమ్ పక్కన పెట్టి అంత బడ్జెట్ పెడితే అంత వచ్చిందని చెప్పి అంత బడ్జెట్ పెట్టి తీస్తుంటే మరి ఐబొమ్మకి అట్రాక్ట్ ఒక యూత్ మొత్తం ఇంకేం చేస్తారు? జొమాటోలో డెలివరీ బాయ్స్ లేరా? వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. బీటెక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్. జొమాటోలో డెలివరీ బాయ్గా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు రోడీస్ యాప్స్లో చేస్తున్నారు. పార్ట్ టైం జొమాటోలో డెలివరీ బాయ్గా జాబ్స్ చేసుకున్నారు వచ్చి. అంటప్పుడు థియేటర్స్కి వచ్చి మీరు ఒక 50 రూపాయల టికెట్ 105 రూపాయలు చేసేసి, కింద ఏమో వచ్చి 110 రూపాయల టికెట్ 250 రూపాయలు చేసి, 175 రూపాయల టికెట్ కాస్త 300, 400 పెడితే ఎవడొస్తారు థియేటర్కి? ఫ్యాన్స్ అయితే వస్తారు. బెనిఫిషియల్ వాళ్ళకి 800 పెడుతుంటే ఫ్యాన్స్ వస్తారు. మిగతా వాళ్ళ పొజిషన్స్ ఏంటి? బయట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈరోజు నేను బైక్ ఒకటి బుక్ చేసుకుని మా తమ్ముడికి ఇంటికి వెళ్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చి నన్ను ఎక్కించుకున్నాడు. నేను అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంట, జాబ్ చేస్తున్నాడు. ఇంకోటి జొమాటోలో అడిగితే జొమాటోలో పనిచేసేవాడేమో వచ్చి, నేను బయట సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జొమాటోలో డబ్బులు చాలక
మీరు ఇంత ఖర్చు పెట్టేసి అన్నన్ని కోట్లు ఖర్చు పెట్టేసి ఓ సినిమా తీసేసి మా నెత్తి మీద రుద్దితే ఎవడు చూస్తాడు? సినిమా ఫ్యాన్స్ డబ్బున్న వాళ్ళు చూస్తారు, మిగతా వాళ్ళు చూడగలరా? థియేటర్స్ వంగ తొంగి చూడగలుగుతున్నారా? అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతున్నాయి. మీరు అన్నెసెసరీగా డబ్బులన్నీ పెంచేసి అన్నెసెసరీగా అన్నీ చేసేసి అన్నెసరీ మా నెత్తి మీద రుద్ది ఇండస్ట్రీలో పైరసీ ఎక్కువైంది అన్నారు. ఏంటి పైరసీ ఎక్కువయ్యేది చెప్పండి? నేను అంటుంది కాదు, నా సగటు ఆలోచన. ఐబొమ్మ వెబ్సైట్ని సపోర్ట్ చేయట్లేదు. ఏమని ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి ఈ మైండ్ సెట్ మారాలి. ఓజీ మూవీ అంతకుముందు ఎందుకు కల్కి మూవీ వచ్చింది, అప్పుడు ఎందుకు తెలుగు ఇండస్ట్రీ మొత్తం వెళ్ళలేదు? కల్కి మూవీ రాలేదా? లూసిఫర్ మలయాళం మూవీ రాలేదా? ఐబొమ్మలో రిలీజ్ ఫస్ట్ మ్యాడ్ సినిమా రాలేదా? అప్పుడెందుకు ప్రొడ్యూసర్స్ గొడవ పెట్టుకోలేదు? పోయి పోలీస్ కమిటీ మీటింగ్ని కలిసి ఓజీ సినిమా వచ్చేసరికి గొడవ పెట్టుకున్నారు పోయి అందరు కలిపి. ఓజీ సినిమా హెచ్డి ప్రింట్తో వదిలాడే వదలడం. చాలామంది ఓజీ మూవీ చూసారు, గొడవ వేసరికి అప్పుడు ఓజీ ప్రింట్ ఆపారు ఐబొమ్మలో. ఎందుకు అంతంత బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు నిర్మాతలు? అంతంత ఇంట్రెస్ట్ ఎక్కడ తెచ్చి కడతారు? ఏమైనా అటు ఇటు అయితే ఇల్లులు పొలాలు అమ్మేసుకోవాలి అందరూ. ఒక సెకండ్ మీరు సగటు మనిషి గురించి కూడా మీరు ఆలోచించడం నేర్చుకోండి. మేము అన్నామని కాదు. హీరోస్ రెవల్యూషన్స్ కూడా తగ్గించుకోండి. వీళ్ళంత ఫాస్ట్గా సినిమాలు ఫినిష్ చేయడం మొదలెట్టండి. ఇండస్ట్రీని బ్రతికించండి సార్, ఇండస్ట్రీ ప్రజల్ని బ్రతికించండి. ఎక్కడో ఫారెన్లో అక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ షూటింగ్స్ పెట్టండి. ఇక్కడ ఆర్టిస్టులకి కెమెరామెన్స్కి లైవ్స్ ఇవ్వండి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి లైఫ్ ఇవ్వండి. కెమెరామెన్గా సెట్ బాయ్స్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని గుర్తించి డబ్బులు ఇవ్వండి. ఎక్కడో ఫారెన్కి వెళ్ళాం మేము అంత ఖర్చు పెట్టే ఇంత ఖర్చు పెట్టా అంటే కథలో దమ్ము లేనప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెడితే ఏం లాభం? కథలో దమ్ముంటే కదా. కల్కి మూవీ ఐబొమ్మలు అప్పుడు ఎందుకు అందరూ గొడవ పెట్టుకోలేదు? కల్కి మూవీ ఐబొమ్మలు వస్తే ఐబొమ్మలు వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసారు కదా బాగుందని. ఓజీ వచ్చేసరికి గొడవ పెట్టేసుకున్నాను అందరు పోయి. ఇది కరెక్ట్వేనా? నేను అన్నాం కదా, ఆలోచించండి. నేను ఎవరిని కించపరచట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను అంతే. రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఒకటి, సినిమా ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టేప్పుడు మేము ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి? హీరోస్ ఏముంది? ఒక 2 కోట్లు తీసుకున్న వాడికి 5 కోట్లు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? పోనీ వాడు ప్రీవియస్ మూవీ ఒక 50 కోట్లు 60 కోట్లు వసూలు చేసిందా? నిర్మాతకే మేము 10 కోట్లు ప్రాఫిట్ సేఫ్ జోన్లో వచ్చాడు నిర్మాత. ఇవన్నీ ఆలోచించుకొని నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఆలోచించుకోండి. సినిమాకి 50 కోట్లు, సినిమాకి 100 కోట్లు, సినిమాకి 120 కోట్లు, సినిమాకి 200 కోట్లు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే ఇంకా నిర్మాత ఆడకెళ్ళి బ్రతుకుతారు, సాగర్ ఆడకెళ్ళి బ్రతుకుతారు, థియేటర్స్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ బ్రతకగలరు? ఫ్యాన్స్ రాజకీయ నాయకులు చూస్తున్నారు, మిగతా ఆర్డినరీ సపోర్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐబొమ్మకే 7 రీల్స్గా వెబ్సైట్ అవుతారు. దానికి నేను అన్నాను కదా, ఆలోచించండి బాస్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో వీడియో చేశాను. నేను ఎవరిని దుర్భాషాడట్లేదు, నేను ఎవరిని ఏమనట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.